ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ ఒకటి బయటపడింది. నకిలీ మద్యం అమ్ముతూ ప్లాంట్లు ఏకంగా నడిపిస్తూ దాని వెనకాల ఉన్న వ్యక్తులు వాళ్ళ ఉద్దేశాలు ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటపడుతుండడంతో అదిరిపోయేలా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతినిత్యం ఆరోపణ చేసిన వ్యక్తుల్లో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రముఖంగా ఉన్నవాళ్ళు. లిక్కర్ స్కేమ్ అంటూ, నకిలీ మద్యం అంటూ ప్రజలకు రక్షణ లేకుండా ప్రజల ప్రాణాలను తీస్తున్నారు వీళ్ళు మద్యం అమ్ముతూ అంటూ ఇలా అనేక రకాలుగా ఆరోపణలు చేసిన ప్రభుత్వమే ఈరోజు అధికారంలో ఉంది. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడైనా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఒకరిపై బురద జల్లేటప్పుడు మనం వైపు ఇదే బురద వచ్చినప్పుడు ఎలా అనేది ఆలోచిస్తే ఇప్పుడు ఇదిగో కట్ చేస్తే దేవుడు విడిచిపెట్టాడు అన్నట్టుగానే సాగుతుంది. 2024లో చంద్రబాబు నుంచి తాంబాలపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీఫామ్ తీసుకుంటున్న జయచంద్రారెడ్డితో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫోటో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రౌండ్ అప్ చేసిన వ్యక్తే ఆ జనార్దన్ రావు. నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని వెనకాల నిజాలు ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి. తాంబాలపల్లె తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డికి కీలక నేత అండ ఉందంట. ఆ కీలక నేత అండదండలతోనే ఈయన రెచ్చిపోతున్నారు అనేది వాస్తవం. గతంలో ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా మద్యంపై అపార అనుభవం సాధించిన తర్వాత రాష్ట్రానికి అనుభవం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చెవిలో వేస్తే ఇప్పుడు చంద్రబాబు గారి డైరెక్షన్లో కీలక ముఖ్య నేత చక్రం తిప్పుతున్నట్టుగా సమాచారం అవుతుంది. కూటమి ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ కీలక నేత అండతోనే నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో రెక్కలు విప్పుకుందనేది క్లియర్గా తెలుస్తుంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న తాంబాలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ఆ కీలక నేత అండదండలతోనే, ఆ కీలక నేత సంబంధం వల్లే ఇంత భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాంట్ ముందుకు సాగిస్తున్నారు. ఇది వాస్తవంగా వెలుగులోకి వచ్చిన అంశం. నిజానికి గత ఎన్నికల్లో తాంబాలపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించే వరకు కూడా ఆయనకు రాజకీయంగా అసలు గుర్తింపే లేదట. ఎవడో కూడా తెలియదు. కానీ హఠాత్తుగా ఆయన ఆఫ్రికా నుంచి రావడం, ఇక్కడ టికెట్ ఆశించడం, బీఫామ్ తీసుకోవడం, ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతూ పోతున్నాయి. కొద్ది రోజుల మద్యం వ్యాపారానికి సంబంధించిన పలు విషయాలను ఈయన కీలక నేతలతో చర్చించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగా మద్యం తయారీతో పాటు గోవాలో కూడా మద్యంకు సంబంధించిన పరిశ్రమను లీజుకు తీసుకొని వ్యాపారం చేయొచ్చని, భారీ స్థాయిలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుందని లెక్కలతో సహా చెప్పడంతోనే టికెట్ ఇచ్చారట ఈ మనిషికి. అందువల్లే టీడీపీని ఎంతో కాలంగా నమ్ముకున్న వ్యక్తిని, పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న శంకర్ యాదవ్ను కాదని లాస్ట్ మినిట్లో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయక ముందు ఈ మనిషి సౌత్ ఆఫ్రికాలో, అంటే ఈ జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారని ఆయనకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఆ అనుభవం ఆఫ్రికాలో, ఆ అనుభవంతో రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేసే స్కెచ్ను కీలక నేతకు ఇచ్చారు. మొన్న ములక చెరువులలో బట్టబయలైన నకిలీ ప్లాంట్ తయారీ మొత్తం ఇదే. ఇన్నాళ్ళు సాగించిన అక్రమ వ్యాపారం తీరు చూస్తుంటే కీలక నేత అండదండలతో లేకుండా ఇంత భారీ దండ నడిపించడం అసాధ్యమని ఓవైపున ఎక్సైజ్ శాఖ పోలీసుల వర్గం కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఈ నకిలీ మద్యం దందా సవ్యంగా సాగేందుకు ఆ కీలక నేత ఆదేశాలతోనే అన్నమయ్య జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో జయచంద్రారెడ్డి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ములకల చెరువు తరహాలో విజయవాడ ప్రాంతంలో ఒకటి, కర్ణాటక రాష్ట్రంలో మరొకటి ఇలా నకిలీ మద్యం ప్లాంట్లు నడిపిస్తున్నట్లుగా సమాచారం అందింది. ఇది దొరికిన వెంటనే అవి రెండు కూడా తాత్కాలికంగా వెంటనే బంద్ చేస్తున్నారు. అంటే కళ్ళకు కనిపిస్తున్న ఆధారాలు ఇవి. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ కేసులో A1గా నమోదైన జనార్దన్ రావును ముందు జయచంద్రారెడ్డి కథ నడిపించారని స్పష్టమవుతుంది. జయచంద్రారెడ్డిది ములకల చెరువు సొంత మండలం. విజయవాడకు చెందిన జనార్దన్ రావుతో జయచంద్రారెడ్డికి కాలేజీ రోజుల నుంచి స్నేహం ఉందట. తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య కూడా స్నేహం. జయచంద్రారెడ్డి సొంత మండలం నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించే స్థాయికి కూడా వచ్చింది. ప్రజల్ని ఎలా దోచుకోవాలి, ప్రజల వద్ద ఎలా సొమ్ము కాజేసుకోవాలి అనేదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ స్వీకరించే సమయంలోనూ జనార్దన్ రావు పక్కనే ఉన్నాడు. మీరు ఫోటోలో క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ఈ వ్యక్తి, ఈ రౌండప్ చేసిన వ్యక్తి. పైగా ఆ సమయంలో జనార్దన్ రావు చంద్రబాబుతో చాలాసేపు మాట్లాడినట్టు టీడీపీ వర్గాలు కూడా సమాచారం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం రాకెట్పై చంద్రబాబుకు తెలియకుండా ఇదంతా జరిగిందంటే అసాధ్యం. ఇది చంద్రబాబు డైరెక్షన్లోనే యాక్షన్ అంతా జరిగింది.
తీరా రియాక్షన్ మాత్రం ఇప్పుడు వేరే రకంగా రావడంతో అంతా కంగు తిన్నారు. ఈ జయచంద్రరావు అనే వ్యక్తిని కానీ జనార్దన్ రెడ్డి రావు లాంటి వ్యక్తులను ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. అసలు ఎవడి అండదండతో ఇవన్నీ చేస్తున్నారు, రాష్ట్రంలో యథేచ్ఛగా మద్యం ఇలా ప్లాంట్లు పెట్టి అమ్మే పరిస్థితికి వచ్చిందంటే ఇది మంచి పరిణామమా? ఇది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో సాగుతున్న చర్యలు కావా? లేదంటే నారా లోకేష్ కనుసన్నలు లేకుండానే ఇదంతా జరిగిందా? ఒక సాధారణ వ్యక్తి అయిన రాజేష్కు మద్యం దుకాణం నిర్వహించే స్థాయి లేదు, పాల వ్యాన్ కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత కూడా లేదు. ఈ లెక్కన కీలక సూత్రధారుల్లో జయచంద్రారెడ్డి కూడా ఒకరని స్పష్టమవుతుంది. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేని జయచంద్రారెడ్డి మాత్రం ఆ వీడియో విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నకిలీ మద్యం తయారీ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం లేదని ఇంతవరకు ప్రభుత్వం కానీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఖండించడం లేదు. శుక్రవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాయలసీమకు చెందిన ఓ మంత్రి ముందుండి పరిస్థితిని చక్కబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. టీడీపీ నేతల ప్రమేయం బయటకు వస్తే దాని ప్రభావం తనపై పడుతుందనే భయంతో ఆ మంత్రి మల్లగుల్లల్లా పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ మంత్రి 2 సార్లు ములకల చెరువుల్లో జయచంద్రరెడ్డికి ఇంటికి అనధికారికంగా వచ్చారని స్థానిక టీడీపీ నేతలే చెప్తున్నారు. వాస్తవంగా వీళ్ళందరూ దొరికేదాకా దొంగ అన్నట్టుగా సాగింది, దొరికినాక నువ్వు నాకు సంబంధమే లేదనేటట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇంత పెద్ద ప్లాంట్ పెట్టి రోజుకు 30,000 బాటిల్స్ తయారు చేసే సంస్థను ఏర్పాటు చేసి బెల్ట్ షాప్లకు పంపిస్తున్నారు, బెల్ట్ షాపుల ద్వారా అమ్మేస్తున్నారంటే నకిలీ మద్యాన్ని. ఇది పూర్తిగా క్లియర్ కట్గా ప్రజల దగ్గర ఉన్న ధనాన్ని దోపిడీ ద్వారంగంలో ప్రభుత్వాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వానికి రావాల్సిన మంచి మద్యానికి రావాల్సిన డబ్బును కూడా కాజేస్తున్నారు. ఇండైరెక్ట్గా ఇటు ప్రభుత్వాన్ని రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ప్రజల ప్రాణానికి ప్రజల మానానికి కూడా నష్టం చేసే కార్యక్రమం చేయడం చట్టపరంగా పూర్తిగా నేరాలు చేస్తున్నారు. ఆఫ్రికా టు ఆంధ్ర వచ్చిన ఈ మనిషి చేస్తున్న పనులు ఇవి. పైగా చెప్పేవి మాత్రం సూక్తులు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఓ మాదిరి, చంద్రబాబు అధికారంలో లేకపోతే మరో మాదిరి. చంద్రబాబు తాను అధికారంలో లేకపోతే పక్క పార్టీ వాళ్ళంతా కూడా తన మాదిరే దోపిడీ చేస్తున్నారని ఆరోపించడంలో వాళ్ళ నైజాం కనబడుతుంది. స్వయంగా వాళ్ళే రంగంలోకి దిగి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో కేంద్రం మద్దతు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తామో మమ్మల్ని అనేవాడే లేడు, మమ్మల్ని పొడిచేవాడే లేడు అన్నట్టుగా అడుగులు పడుతున్నాయి. ఈ అడుగులన్నీ ఎక్కడికి పడతాయి? మంచి చెడు అనేది ప్రజలు బేరేజ్ వేసుకున్న స్థాయి దాకా పోతుంది. ఈరోజు ప్రజలు నోరు తెరుస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పేవాళ్ళు, మీరు అధికారంలో ఉంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అధికారంలో లేనప్పుడు ప్రతినిత్యం బురద జల్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ 5 ఏళ్లలో ఏ రోజు కూడా ఇట్లా అడ్డంగా ఓ వైసీపీ నాయకుడు అక్రమంగా ఇలా ఏదైనా ప్లాంట్ పెట్టి మద్యం నకిలీ మద్యం సృష్టిస్తున్నట్టు కానీ ప్రజలకు అమ్ముతున్నట్టు కానీ ఎక్కడ దొరకలేదు. ఏ ఆధారాలు లేకపోయినా, ఏ ఎవిడెన్సెస్ ప్రాపర్గా లేకపోయినా ఆరోపణలు మాత్రం చాలా మెండుగా చాలా నిండుగా చేశారు ఈ కూటమి వాళ్ళు. కట్ చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు యథేచ్ఛగా ఇలా నకిలీ మద్యం అమ్ముతుంటే పవన్ నోరు తెరవకుండా కూర్చున్నారంటే దాని అర్థం ఏమిటి? దేశ ప్రధాని మోదీ గారు బీజేపీ కేంద్రంగా భాగస్వామిగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నోరు తెరిచే పరిస్థితి లేదంటే వీళ్ళందరూ కలిసి ప్రజలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు, ఎంత దారుణంగా ప్రజల వద్ద ఉన్న ధనాన్ని దొబ్బేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ మద్యం వ్యాపారంలో జరుగుతున్న పెను కుంభకోణంలో తాజాగా వెలుగులో వచ్చే అంశాలు ఇవన్నీ కూడా. ఇంకా వీళ్ళు నోర్లు తెరిస్తే వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడుతుంది. వీళ్ళకి అండదండలు ఇచ్చిన వాళ్ళకి కూడా బయటపడాలని మనసారా కోరుకుంటున్నారు చాలామంది. ఇది చంద్రబాబుకే కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్కే కాదు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సిగ్గుచేటు.